ఈరోజు ఈ 7 కార్యాలు ఏదైతే ఉందో అది ఆదాముని పాపంలోనికి తీసుకెళ్ళింది. మీరు 7 కార్యాల విషయంలో జాగ్రత్త పడాలని కోరుతూ మీ కొరకు ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? మీరందరూ బాగుంటారని ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాను. దేవుని బిడ్డలారా, ఎవరెవరైతే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారో, దిగజారిపోయారో, నిలువచ్చని స్థితిలో ఉన్నారో, తర్వాత దేవునికి ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఆత్మతో నిండుకొని ఆరాధన చేయలేని, సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారో, మీ అందరి మీద దేవుని యొక్క కనికరం నిండుగా కనపడుతున్నాయి. ఈ దినాల్లో దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతానంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. మిమ్మల్ని అభిషేకించి బలపరుస్తానంటున్నాడు. మీకు ఒక గొప్ప కార్యం మీ జీవితంలో చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఈ ప్రవచన వాక్కును దేవుడు ఆశీర్వదించుగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఇర్మీయా గ్రంథం 33:6. గడిచిన కొన్ని దినాలుగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆ వాక్యాన్ని ఆదికాండం 1 అధ్యాయం నుండి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో మనము ఎలాగా ఆదాము శాపనార్థమైన జీవితంలోనికి నెట్టివేయబడ్డాడో ఆ శాపాలు ఏంటో ధ్యానం చేసుకుని వస్తున్నాం. దేవుని బిడ్డలారా, శాపం అనేది వాస్తవం. పాపం అనేది శాపాన్ని తీసుకొని వచ్చాయి. ఓల్డ్ టెస్టమెంట్లో ఆశీర్వాదం వేరు, పాపం వేరుగా మనకు కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మీరు సత్యాన్ని గ్రహించడం ద్వారా మీరు ఈ యొక్క శోధ నుండి బయటపడతారని నేను నమ్ముచున్నాను. మొదటిగా ఆదాము ఎందుకు శాపానికి గురి అయ్యాడంటే, ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించడం పాపానికి వచ్చే జీవితం, మరణం అనే మాట మనకు కనపడుతున్నాయి. నంబర్ 2 ఏంటంటే, రామపత్రిక 5:19 చూస్తే లోబడలేని తను, ఆయన తండ్రికి లోబడలేకపోయాడు. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో అప్పటికే ప్రతిరోజు చల్లని పూట వచ్చి దేవుడు వారితో సంభాషణ చేస్తూ మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. దేని గురించి మాట్లాడి ఉంటాడు? ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడి ఉంటాడు. కానీ అవన్నిటినీ గాలికి ఎగరవేశాడు ఆదాము. దానివల్ల ఆదాము ఘోరమైన శాపానికి గురి అయ్యాడు. దేవుని బిడ్డలారా, మనలను శాపానికి నెట్టివేసేది ఏదంటే దేవునికి లోబడలేనితనం. ఈరోజు మీ యొక్క డిసొబీడియన్స్ దేవుని ఆశీర్వాదానికి అడ్డుగా ఉందేమో, నీ పిల్లలకు ఆశీర్వాదం తెచ్చకుండా ఉందేమో, మీకు మేలు చేయకుండా ఉందేమో. ఒకసారి మీరు ఆత్మ పరిశోధన చేసుకోండి. తర్వాత 3వది ఏంటంటే, ఆదికాండం 3:6 నేత్రాశ. నేత్రాశ కూడా ఆదాము పాపానికి కారణమైంది, శాపానికి కూడా కారణమైంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ యొక్క నేత్రాశ శాపానికి కారణమవుతాయో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. మన కళ్ళు దీపం అందటికి వెలుగు కాబట్టి మనము జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలారా, కళ్ళు చెడిపోతే మన శరీరం అంతా చెడిపోయినట్టు లెక్క. మన యొక్క ఆత్మీయ జీవితం కళ్ళు పైన ఆధారపడి ఉంది. మన దేన్ని చూస్తున్నామో దానిపైన ఆధారపడి ఉంది. ఆ దేవునికి సంబంధించిన పవిత్రమైన వాటి మీదే మన కళ్ళు పోవాలి తప్ప దేని మీద మన మనసు వెళ్ళకూడదు. తర్వాత 4వది ఏంటంటే శరీరాశ. 1 యోహాను 2:16, అలాగే ఆదికాండం 3:6లో శరీర ఆశకి ఆదాం గురి అయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తినటానికి మంచిదనుకున్నాడు. తర్వాత ఆదికాండం 3:6లో చూస్తే మరి జీవపు డంబం కూడా కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ జీవపు డంబం ఆయన జీవితానికి శాపాన్ని తీసుకొచ్చిందని మనం చెప్పవచ్చు. అంతేకాదు, పాపం చేసిన తర్వాత వెళ్ళి దాక్కున్నాడు. అంటే పాపాన్ని కప్పిపుచ్చుకోవాలని అనుకున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, పాపాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అని రాయబడి ఉంది. కాబట్టి వర్ధిల్లకుండా ఉండటమే శాపం. ఈ శాపానికి కారణాలు ఇవే అన్నమాట. అంతేకాదు, 7వది కారణం ఏంటంటే, హోషేయ గ్రంథం 6:7లో ఆజ్ఞ అతిక్రమించడం వలన నిబంధనను బ్రేక్ చేశాడు. దేవుడికి ఆయన నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనను బ్రేక్ చేయటం వలన శాపానికి గురి అయ్యాడని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ 7 కార్యాలు ఏదైతే ఉందో అది ఆదాముని పాపంలోనికి తీసుకెళ్ళింది. మీరు 7 కార్యాల విషయంలో జాగ్రత్త పడాలని కోరుతూ మీ కొరకు ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో కనపడే ప్రతి శాపాన్ని కొట్టివేయమని అడుగుతున్నాను. సాతాను క్రియలని యేసునామములో లయపరచండి. అంధకార శక్తులని యేసునామములో లయపరచండి. దురాత్మ క్రియలను లయపరచండి ప్రభా. మీరే విడుదల, స్వస్థత, అద్భుతాలు, ఆశీర్వాదం దయచేయమని, అభిషేకించమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.